హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మునక్కాడల పులుసు అండి. అది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను. మొదటిగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక అందులోనే సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు, ఒకటేమో ఎండుమిర్చి దుంకున్నానండి. ఉట్టి మునక్కాడలే కాదండి, ఇందులోనే బంగాళదుంప, కోడిగుడ్డు వేసి కూడా వండుకుంటారు. నేనైతే మాత్రం ఈరోజు ఉట్టి ములంకాడల పులుసే పెట్టాలనుకుంటున్నాను. చింతపండు వేయకుండా ఓన్లీ టమాటాలతోనే గ్రేవీ లెక్కని. ఇందులోనే మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఒక 2 తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇందులో వేయలేదండి. అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర పేస్ట్ పెట్టుకొని అదేమో ఇందులో వేసుకుంటానండి. మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పోపు గింజలు కూడా వేసుకోవచ్చండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర నేను ఇందులో వేయలేదన్నమాట. ఈ పేస్ట్ మనం ఉంది కదండి, అల్లం వెల్లుల్లి జీలకర్ర, ఆ పేస్ట్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకున్నామండి. ఒక హాఫ్ స్పూను పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఆయిల్లో మగ్గించుకొని ఆనియన్స్ వేగాక అందులోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకుందామండి, తొందరగా మగ్గడానికి. పసుపు వేసుకున్నాక గరిటతో నీట్గా కలుపుకొని నేను మీడియం సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నానండి. అయ్యే పెద్ద టమాటాలు అయితే ఒక 3 తీసుకుంటే సరిపోతుందండి. ఆ టమాటాలు కూడా వేసుకొని గరిటతో నీట్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇందులోనే కొంచెం అంత సాల్ట్ని కూడా వేసేసుకుందాం, తొందరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాలు, ఉల్లిపాయలు కూడా దగ్గరికి ముద్ద లెక్కన అవుతాయి అన్నమాట. అందుకే మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నామండి. చూడండి, ప్లేట్ తీసి చూసామన్నమాట. కొంచెం టమాటా ముక్కల్లాగా ఉంటే అవి గరిటెతో ఇట్లా మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం మునక్కాడల ముక్కలు ఉన్నాయి కదండి, నార తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ ముక్కలేమో ఇందులో వేసేసుకొని గరిటెతో నీట్గా కలుపుకోవాలండి, ఉల్లిపాయలు టమాటాలు కలిసేంత వరకు. కలుపుకొని ఇందులోనే మనం కారాన్ని కూడా వేసుకుందామండి, సరిపోయినంత. కారాన్ని వేసుకొని మొత్తం ముక్కలు పట్టేంత వరకు నీట్గా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆ ముక్కలు కూడా ఆయిల్లో నీట్గా ఉడుకుతాయండి. మనం చాలా వరకు కొంతమంది ఉల్లిపాయ టమాటా కూడా మిక్సీ పట్టేసుకుంటారండి. మనం ఏం మిక్సీ పట్టుకోవట్లేదు అనమాట. ఇట్లా ముక్కలా కోసుకొని ఆయిల్లో మగ్గించుకొని ఉడికించుకుంటున్నాం అనమాట. అది దగ్గరికి అయ్యింది కదండి గ్రేవీలాగా. అందులోనే మనకి కొంచెం అంతా వాటర్ వేసుకొని ఈ మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కూడా ఉడికేంత వరకు ఉడికించుకొని మూత తీసి చూసానండి. నేను ఒక ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకున్నాను అనమాట. మనకి ఆయిల్ పైకి తేలింది కదండి, మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇందులోనే ఒకవేళ సాల్ట్ సరిపోలేని వాళ్ళు ఉంటారు కదండి, ఇందులోనే ఒకసారి టేస్ట్ చూసి మనకి సరిపోతే వేసుకునే అవసరం లేదు, సరిపోకపోతే కొంచెం అంత సాల్ట్ని కూడా వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీ అయినా ఉట్టి మునక్కాడ పులుసు రెడీ అయిపోయిందండి, చింతపండు వేయకుండా. అంతేనండి ఈ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.